గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. సో అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అండ్ నేను చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటో మీకు టైటిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. అంతకన్నా ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఒకసారి హిట్ చేయండి. సో నేను ఎప్పుడైనా నీ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే నేను ఒక టెంపుల్కి వెళ్తున్నానండి. అది కూడా మేము చెన్నైలో ఉంటున్నాం కదా, మైలాపూర్ అని. అక్కడ శివన్ టెంపుల్ అని ఒకటి ఉంటుందండి. చాలా బాగుంటుంది అండ్ కొంచెం హిస్టారిక్ టెంపుల్ అని చెప్పచ్చు. సో నేనైతే ఎప్పుడు విజిట్ చేయలేదు. అండ్ మా అన్నయ్య వాళ్ళు మేము కలిసి వెళ్తున్నామండి. మా వదిన ఆల్రెడీ విజిట్ చేశారు, చాలా బాగుంటుందని చెప్పింది. సో అందుకనే మేము కూడా వెళ్దామని అనుకున్నాము. అండ్ ఆఫ్టర్నూనే డిసైడ్ అయ్యామండి అక్కడికి వెళ్దామని. అండ్ అక్కడైతే ఈవినింగ్ 4 to 9 వరకు ఓపెన్ ఉంటుందని ఉంది గూగుల్లో చూస్తే. సో వెళ్తున్నాము. ఎంతవరకు ఓపెన్లో ఉంటుందో తెలీదు, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే బాగాలేదు కదా. సో ఇప్పుడు టైం వచ్చేసి 3:20 అయింది. మాకు ఒక 20-25 కిలోమీటర్స్లో డిస్టెన్స్లో ఉంది. అండ్ మాకు కొంచెం టైం పడుతుంది. సో ఆ టైంకి రీచ్ అవుతామని చెప్పి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. సో ఫైనల్లీ మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయామండి ఆఫ్టర్ 1 hour 15 minutes జర్నీ. సో టెంపుల్కి అయితే వచ్చేసాము. చాలా మెయిన్ రోడ్లో ఉంటుందండి, ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉంది. అండ్ ఇప్పుడు తీర్థం కూడా జరుగుతుంది, దసరా వస్తుంది కదా. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. మనకి టెంపుల్కి 2 ఎంట్రన్స్ ఉంటాయి, ఒకటి ఫ్రంట్ సైడ్ అండ్ అలానే ఇంకొకటి బ్యాక్ సైడ్. మేము ఇదే రావడం ఫస్ట్ టైం కాబట్టి బ్యాక్ సైడ్ వచ్చేసాము, ఇంకా అక్కడి నుంచి వెళ్తున్నాము. అండ్ బ్యాక్ సైడ్కి ఫ్రంట్ ఈ కొలను ఉంటుందండి, చాలా పెద్ద కొలను, చాలా వాటర్ ఉంటుంది. బట్ సమ్మర్కి అంతా డ్రై అయిపోయింది, చూసారు కదా. అండ్ ఇప్పుడు మేము ఇక్కడ నుంచి మెయిన్ ఫ్రంట్కి నడుచుకొని వెళ్తున్నాము. ఈ టెంపుల్ అయితే నాకు చాలా నచ్చిందండి. అండ్ చాలా ఫేమస్ కపిలేశ్వర స్వామి గుడి అంటారు కదా, సో అదేనండి. నేను వెళ్ళేటప్పుడు కొంచెం గూగుల్ చేశాను, అంటే ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి అని. సో అదే నాకు తెలిసిందే మీ అందరితో షేర్ చేస్తాను. ఒకనాడు పరమశివుడు పార్వతీదేవికి విభూతి మహిమ గురించి వివరిస్తూ ఉంటాడంటండి. అదే సమయంలో పార్వతీదేవి పక్కకు ఒక నెమలి వస్తుందంట. దాన్ని చూస్తూ ఆమె పరమశివుడు చెప్పే కథపై శ్రద్ధ పెట్టకపోవడంతో పరమశివుడు కోపగించి ఆమెను కూడా నెమలిలా మారమని శపిస్తాడంట. అంతటా శివుడు దయాహృదయుడు కాబట్టి వెంటనే శాంతించి ఆమె శాపానికి పరిష్కారంగా ఆమెను 1000 సంవత్సరాలు భూలోకంలో తపస్సు ఆచరించమని చెప్తాడంట. పార్వతీదేవి ఇదే నగరంలో 1000 సంవత్సరాలు తపస్సు ఆచరించడం వల్ల ఈ ఊరికి మైలాపూర్ అనే అర్థం వచ్చింది. మైల అంటే తమిళ్లో నెమలి అని అర్థం కదా, అందుకని నెమలి నివసించిన పురం కాబట్టి దీన్ని మైలాపూర్ అని అంటారు. అలానే ఆమె తపస్సుకు ఆయన శాంతి మెచ్చి ఆయన్ని కూడా ఇక్కడ ఉండమని పార్వతీదేవి వరం అడుగుతుందంట. అందుకని ఇద్దరు కలిసి ఇక్కడ ఉండడం వల్ల దీన్ని కపిలేశ్వరం అని కూడా అంటారని నేను తెలుసుకున్నా కదండి. సో ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి. అండ్ లోపల ఏమీ వీడియోస్ తీయడానికి అస్సలు యాక్సెప్ట్ చేయలేదండి, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే ఉన్నాయి. సో పరమశివుడు పార్వతీదేవి, నేను గూగుల్ చేసిన ఫొటోసే మీకు షేర్ చేస్తున్నాను. చాలా బాగుందండి, చాలా పెద్ద గుడి, చెప్పాలంటే చాలా ఫేమస్ అయిన గుడి కూడా. ఇప్పుడు కరోనా కాబట్టి అంత ఖాళీగా ఉందని చెప్పాలి. అండ్ అమ్మవారి ఫోటో చూసారు కదండి, రాతి విగ్రహంలో అమ్మవారి కాంతిలో చాలా అందంగా కనిపిస్తున్నారు. మోస్ట్లీ తమిళనాడులో టెంపుల్స్లో అమ్మవారు అందరూ రాతి విగ్రహాలే ఉంటాయండి, ఆంధ్ర సైడే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి. సో లోపల వీలైనంత వరకు నేను షూట్ చేశాను, ఎక్కడైతే వాళ్ళు కనిపించారో అలాగా. అండ్ ఇక్కడ చిన్న గోశాల కూడా ఉందండి. అండ్ లోపల ఇంకో 2-3 టెంపుల్స్ కూడా ఉన్నాయి, బట్ అలవెన్స్ లేదండి, ఎక్కడికక్కడ అన్ని టై చేసేసారు, మనం ఎక్కడ ఎంటర్ అవ్వకుండా అలాగా. అండ్ నాకు లోపల కూర్చొని కథ వివరిద్దామని ముందే తెలుసుకొని వెళ్ళానండి, బట్ ఎక్కడ మమ్మల్ని కూర్చొని ఇవ్వలేదు, ప్లేస్ అయితే లేదు లోపలంతా. సో చూసారు కదండి, టెంపుల్ అయితే నేను పెద్దగా చూపించలేకపోయాను, ఎందుకంటే కెమెరాస్ అన్నీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, నాట్ అలౌడ్. సో నేను బయట కుదిరినంత వరకు వాళ్ళకి తెలియకుండా కొంచెం షూట్ చేశాను. సో ఇదే శిఖరం, చూసారు కదా, చాలా పెద్దగా ఉంది, చాలా బాగుందండి టెంపుల్ అయితే, శివుడు. అండ్ దీని స్టోరీ అయితే మీకు క్లియర్గా నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా హిస్టారిక్ టెంపుల్ అని చెప్పాను కదా. సో ఇక్కడైతే గోశాల కూడా ఉంది. సో చూసారు కదా,
సో బయట కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, చూస్తూ ఉండండి. అండ్ మేము ఇక్కడైతే కూర్చున్నామండి బయటికెళ్ళే దారిలో. ఎందుకంటే మోక్షి ట్రావెలింగ్ అంతా పడుకుని పోయింది. సో, ఆకలేస్తుంది కాబట్టి పాపకి పాలు ఇవ్వడానికి మేము అక్కడ కూర్చున్నాం. సో, దానికోసం మాత్రమే అలో చేశారండి. మామూలుగా ఎవరిని కూర్చొనివ్వట్లే టెంపుల్‌లో ఎక్కడ. ఎందుకంటే ఇప్పుడు సిట్యుయేషన్ అలా ఉంది. మనం తప్పు పట్టలేము. మాకు పాప ఉంది. మేము ఫీడ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని అలో చేశారు. సో, అక్కడే కాసేపు కూర్చొని ఇంక మేము బయటకొచ్చేసాము. టెంపుల్ అయితే ప్రశాంతంగా చాలా చాలా బాగుందండి. అండ్ ఫెస్టివల్ సీజన్స్ అప్పుడు చాలా రష్ ఉంటుందంటండి. అండ్ దట్టు మెయిన్ రోడ్డు వల్ల ఇంకా ఇంకా రష్ ఉంటుందంట. సో బయట అయితే నేను చెప్పాను కదండి, ఇప్పుడు దసరా కాబట్టి కంప్లీట్గా ఒక తీర్థం లాంటిది జరుగుతుంది. దసరా అంటే బొమ్మల కొలువు అందరికీ తెలిసిందే కదండి. సో బొమ్మల కొలువు లాగా డిఫరెంట్ డిఫరెంట్ దేవుడి విగ్రహాలు అలానే చాలా రకాలు ఉన్నాయండి. మీకు చూపిస్తాను. చాలా అందంగా అనిపించే కానీ ఇంట్లో విగ్రహాలు పెట్టుకోకూడదు అని అంటారు కదా! సో, అందుకనే ఏమీ తీసుకోలేదు. సో, చూసి చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆ రోడ్ అంతా చాలా లెంతీగా షాప్స్ అన్నీ పెట్టారండి. చాలా బాగా అనిపించింది. అండ్ బ్యాక్ టు నార్మల్ అనిపించిందని నాకు ఒక్కసారిగా ఆ ఏరియా అదంతా చూడంగానే ఆంధ్రాలో మన సైడ్ ఫెస్టివల్స్ అవి జరిగినప్పుడు ఎలా ఉంటుంది అవన్నీ ఒకసారిగా గుర్తొచ్చాయి. అండ్ నేను చెప్పాను కదండీ, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ శిఖరం. మీకు ఇందాక క్లియర్‌గా లేదని చెప్పి మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడి నుంచి కూడా చాలామంది దండం పెట్టుకుంటున్నారు. అండ్ మేము అంత దూరం వెళ్ళాం కాబట్టి లైట్‌గా వెలుగుంది కాబట్టి లైట్‌గా అక్కడక్కడ చిన్న షాపింగ్ చేసుకొని వచ్చాము. పెద్దగా ఏం తీసుకోలేదు. బట్ ఎళ్ళాం కాబట్టి ఇంక అలా చూసుకొని మేము ఇంక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ మోక్షి చూసారా? మోక్షికి ఒక అలవాటు ఉంటుందండి. స్టిక్కర్స్ పీకడం అలవాటు ఉంటుంది ఎవరి దగ్గర నుంచైనా. సో నేనెళ్ళి అక్కడ బ్యాంగిల్స్ ఏవో చూస్తున్నాను. చెప్తారు కదా టెంపుల్‌కి వచ్చినప్పుడు బ్యాంగిల్స్ తీసుకుంటే మంచిదని. సో బ్యాంగిల్స్ చూస్తుంటే దానికది స్టిక్కర్ ప్యాకేజ్‌ని ఐడెంటిఫై చేసింది. చూసి అడుగుతుంది. అది కావాలంట దానికి. సెలెక్ట్ చేసుకుంటుంది అందులో కూడా. చాలా తెలివి మీరిపోయింది మోక్షి అయితే. అండ్ ఇక్కడైతే నాకు చిన్న చిన్న థింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయండి. అందుకే షూట్ చేశాను. ఇక్కడ స్టీల్ సామానం షాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అక్కడ చిన్న చిన్న ఫ్రైయింగ్ పాన్, తవా, స్టాలర్ ఇవన్నీ ఉన్నాయి. మూకిడి, చిన్న చిన్న మిక్సీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. చాలా అనిపించింది. నేను అందుకే షూట్ చేశాను. అండ్ మా చిన్నప్పుడు ఐరన్‌వి అయితే లేవు గానీ ప్లాస్టిక్‌వి అలానే చెక్కవి కూడా వచ్చేవి. మేము వాటితో బాగా ఆడుకునేవాళ్ళం. సో నాకు ఆ మెమరీస్ అన్నీ బాగా గుర్తొచ్చాయి. అండ్ మోక్షికి అంబ్రెల్లా అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే 'రెయిన్ రెయిన్ గో అవే' ఆ సాంగ్ ఉంటుంది కదా రైమ్స్‌లో, అది చూసి బాగా ఎంజాయ్ చేస్తది తిరుగుతూ. సో అందుకనే దానికి చిన్న అంబ్రెల్లా కూడా తీసుకున్నాము. సో ఈ వ్లాగ్ అంతా చూస్తూ ఉండండి. అండ్ హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.